శ్లోకము 21వ శ్లోకం. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రున్కరణే. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావడం, మళ్ళీ తల్లి గర్భములో పడి ఉండటం, తీరమెక్కడో తెలియని ఈ సంసార సాగరాన్ని ఎవరు దాటగలరు? హే మురారి, నన్ను కరుణించి కాపాడు తండ్రి అని గోవిందుని భజించు, గోవిందుని కీర్తించు. ఓ మందమతి, గోవిందుని సేవించు. వ్యాఖ్య. ఆరంభాలు ఏవైనా అవి అంతం చూడవలసినవే. మానవ జన్మకు కూడా ఆరంభం ఉంది. జన్మకు ఆరంభం తెలుస్తుంది, కానీ అంతం ఉన్నా అది ఎప్పుడో తెలియదు. అంతం ఎక్కడో తెలియని మానవుడు జీవితం ఎంతో ఉందని భ్రమిస్తూ ఉంటాడు. వింత వింత ఆలోచనలతో చింతలను పెంచుకుంటూ ఉంటాడు. చితిని పేర్చుకుంటాడు. కాలం విలువను తెలిసి జీవించేవారు కాలుని నోట పడకుండా తప్పించుకుంటారు. కాలాతీతులై తరిస్తారు. పుట్టిన వ్యక్తి గతిస్తాడు, గతించిన వ్యక్తి తిరిగి జన్మిస్తాడు. జీవిత రంగస్థలంపై జన్మ ప్రవేశ ద్వారమైతే మృత్యువు నిష్క్రమణ ద్వారం. ప్రవేశం ఉన్న చోట నిష్క్రమణం అనివార్యమైనట్లు పుట్టుకలో చావు, చావులో పుట్టుక అంతర్భూతాలై ఉన్నాయి. ఉద్యోగి ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశానికి బదిలీ అవుతాడు. అందువలన ఉద్యోగం విరమించినవాడు కాదు. అలాగే మరణంలో జీవి దేహాన్ని త్యజించినంత వలన జీవితం అంతం కాలేదు, మరొక దేహం ధరించడమే జరుగుతుంది. గత జన్మలలో మనం ఆచరించిన కర్మల ఫలితమే ఈనాటి జీవితం. గతంలో ఆచరించిన పాప పుణ్యాలను అనుసరించి ఈ జన్మలో సుఖదుఖాలను అనుభవిస్తున్న నేడు ఆచరించే కర్మలు మున్ముందు రాబోయే ఫలాలకు బీజాలు. కర్మ కెరటాలు జీవిత సుడిగుండాన్ని ఇలా చిత్రిస్తున్న. లేగదూడ కొన్ని వందల ఆవులలో తన తల్లిని గుర్తించి అనుసరించినట్లు గతంలో మనం ఆచరించిన కర్మలు తత్సంబంధమైన కర్తను గుర్తించి అనుసరిస్తాయని మహాభారతంలో ఉంది. జీవులందరికీ మరణం అనివార్యమే, అయినా వారి జీవిత కాలాలలో వ్యత్యాసాలు తప్పవు. కొందరు తల్లి గర్భంలోనే మరణిస్తారు, కొందరు కొన్ని రోజులు మాత్రమే జీవించి తరలిపోతారు, కొందరు పూర్ణాయుష్కులై శతవసంతాలు వీక్షిస్తారు. ఇలా ఎందుకు జరుగుతూ ఉంది? ఈ విధమైన జీవనకాల నిర్ణయాలు చేసేదెవరు? ఒకడు పుట్టుకతోనే అంధుడు, మరొకడు పుట్టిన కొంతకాలానికి బధిరుడు. ఒకడు మహామేధావి, మరొకడు నిరక్షర కుక్షి. ఒకడు నీతికి నిలువటద్దం లాంటివాడు, మరొకడు అవినీతికి మారుపేరు. ఒకడు శ్రీమంతుడైతే మరొకడు బిచ్చగాడు. ఈ తేడాలకు కారణమేమిటి? ఈ ప్రశ్నలకి పునర్జన్మ సిద్ధాంతమే సరైన సమాధానాలను ఇవ్వగలదు. చేసిన ఆలోచనలే అగచాట్లకు పునాదులు నిర్మిస్తాయి. కర్మలే అశాంతికి రూపాన్నిస్తాయి. ఎంతకాలం జీవించినా ఏదో ఒకనాడు దేహం రాలిపోక తప్పదు, శ్మశానములో కాలిపోక తప్పదు. మరణ సమయాన ఏ జీవికైనా యాతన తప్పదు. దానిని యమయాతన అంటారు. యాతనలో చిత్తానికి చేతనత్వం లభించదు. కఫం కంఠాన్ని నిరోధిస్తూ, అంటే వాతం కదలికలను అడ్డగిస్తూ ఉంటే, పైత్యం అస్తవ్యస్త ధోరణులను కదిలిస్తూ ఉంటే
చూడలేని కళ్ళు, వినలేని చెవులు, పలుకలేని నాలుక, ఈ దశలో మనస్సు భగవంతుని స్మరిస్తుందా? మరణ సమయాన మాధవ చింతనము అలవడుతుందా? జీవించి ఉండగానే మనసు భగవంతుని మీదికి మరలాలి. జీవన నౌక భగవత్ కృప అనే తెరచాపను ధరించి కష్టాల కడలిని దాటి శాంతి తీరాన్ని చేరాలి. బ్రతుకు కాంతిమయం కావాలి అని ఈ శ్లోక భావము. ధన్యవాదములు.